తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం లతా పొట్ల గారు. నమస్తే అండి. చాలామంది మాకు అదృష్టం కావాలి, ఐశ్వర్యం కావాలి, సో ఎన్ని చేస్తున్నా కూడా ఆ లక్కును మేము పొందలేకపోతున్నామని చెప్పేసి చాలామందికి అసంతృప్తి అయితే ఉంటుంది. నిజంగా ఐశ్వర్యం అంటే ఆరోగ్యం కూడా అందులో ఇంక్లూడ్ అవుతుంది. ముఖ్యంగా ఈ ఐశ్వర్యం కోసం ఏదైనా మంత్రం ఏదైనా ఉందా, లేదా ఏదైనా సాధన ఏదైనా ఉందా? ముఖ్యంగా అది చేస్తే నిజంగానే ఐశ్వర్యం సిద్ధిస్తుందంటారా? తప్పకుండా సిద్ధిస్తుందండి. కలియుగ దైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. మరి ఆయన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం ఇది. మరి శ్రీనివాసుడినే కదండి మనం పూజించాలి. కలియుగంలో వెంటనే మన కోరికలు తీర్చేది శ్రీనివాసుడు, వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు నేను ఆరాధించే దత్తాత్రేయుడు, శ్రీపాద వల్లభులు కూడా కలియుగంలో మేము వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నాం, మేమే వెంకటేశ్వర స్వామి, మేమే పద్మావతి అని చెప్తారు. సాక్షాత్తు శ్రీపాద వల్లభులు చెప్పిన మాటే అది. అయితే ఐశ్వర్యం ఎవరికి అవసరం లేదు, అందరికీ డబ్బు కావాలి. డబ్బు లేకపోతే ఇంటద్దులు ఉండవు, పిల్లల ఫీజులు ఉండవు, ఏమీ ఉండవు, హాస్పిటల్ ఖర్చులు ఉండవు. డబ్బు లేకపోతే ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. మనం ఒక పూట భోజనం చేయాలన్నా డబ్బు కావాలి, దేనికైనా డబ్బు కావాలి. మరి అలాంటి డబ్బు మనకు అవసరానికి స్వామి ఇవ్వాలి అని అంటే ధర్మబద్ధమైన అవసరాలకు మాత్రం తప్పకుండా స్వామి ఇస్తారు వెంకటేశ్వర స్వామి. ఇక వెంకటేశ్వర స్వామికి ఎలా మనం ప్రీతి చేసుకోవాలి అని అంటే ముందు నేను చెప్పబోయే మంత్రము చదివే కంట రాయాలి. ఓకే. నేను చెప్పే మంత్రము అందరూ జపము చదవటం కాదు. నేను చెప్పే మంత్రం 1008 సార్లు రాయాలి. ఒకవేళ ఈ శనివారం మొదలు పెడితే 4 శనివారాల్లో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఒక 4 సాటర్డేస్లో శనివారం ఉదయాన్నే చక్కగా తలంటూ స్నానం చేసి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే చాలా ఇష్టం. మీకు అవకాశం ఉంటే పిండి దీపం పెట్టండి. లేదు అంటే యాలుకలు చక్కగా పసుపు అంటించి యాలుకలకి పసుపు మాల గుచ్చండి. 27 యాలుకలు కానీ 54 యాలుకలు కానీ 108 యాలుకలు కానీ గుచ్చి వెంకటేశ్వర స్వామికి దండగా వేయండి. అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పానకము నైవేద్యంగా పెట్టండి. పానకం కానీ లేదా పెసరపప్పు కానీ అది నైవేద్యంగా పెట్టండి. ఒకవేళ మీరు ఏమీ చేయకపోతే పెసరపప్పు నానవేసి పంచదార వేసి పెట్టొచ్చు. అలా నైవేద్యంగా పెట్టి ఇప్పుడు ఏదైతే మంత్రం నేను చెప్తున్నానో ఒక తెల్లటి కాగితం తీసుకోండి. తెల్లటి పేపర్ తీసుకొని 4 కొనల్లో కూడా పసుపు అంటించండి. పసుపు గంధము అంటించండి. అంటించి ఈ మంత్రాన్ని ఎర్రటి పెన్నుతో రాయండి. రెడ్ కలర్ పెన్తో రాయండి. ఇంకా అలాగే స్వామికి ఈ 4 శనివారాలు కూడా మీరు దీంతో పాటు ఈ ఐశ్వర్య మంత్రంతో పాటు స్వామికి బాగా ఇష్టమైనది ఏంటి అంటే పిండి దీపాలు ఒకటని చెప్పాను. నెక్స్ట్ కలస దీపం. ఒక కలసం లాంటి చెంబు తీసుకోండి, అందులో నీళ్లు వేయండి, అందులో పసుపు వేయండి, గంధం వేయండి, అక్షింతలు వేయండి, కొద్దిగా రోజ్ వాటర్ వేయండి. దాని మీద ఒక ఇత్తడి ప్రమిద తీసుకోండి, దీపం వెలిగించండి, ఆవునేతి దీపం వెలిగించండి. వెంకటేశ్వర స్వామి నామాలు చదవండి, నామాలతో ఆవాహన చేయండి. నామాలంటే శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల, అవి శ్రీనివాస నామాలు, గోవింద నామాలు. తో వెంకటేశ్వర స్వామి పిలవగానే పలుకుతారు. ఆవాహన చేసిన తర్వాత ఈ మంత్రాన్ని రాయటం మొదలుపెట్టండి. ఓ సంకల్పం చేసుకోండి, నేను ఈరోజు పూర్తి చేయగలను, ఈ ఒక్క శనివారం అంటే 1008 సార్లు రాయండి. లేదా 4 శనివారాల్లో పూర్తి చేస్తానంటే 4 శనివారాల్లో ఈ మంత్రం రాయండి. రాసి స్వామి దగ్గర పెట్టండి. అప్పుడు ఈ ఐశ్వర్య మహామంత్రం మీకు బాగా పనిచేస్తుంది. వెంటనే ఐశ్వర్యాన్ని కూడా స్వామి మీకు ఇస్తారు. మీకు వచ్చిన దాంట్లో ఒకవేళ వెంటనే ఈ మంత్రం మీకు వర్కౌట్ అయింది, స్వామి డబ్బులు ఇచ్చారంటే చక్కగా కొన్ని రూపాయి బిళ్ళలు తీసి స్వామికి పక్కన పెట్టండి. వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా మీరు తిరుమల వెళ్ళినప్పుడు వాటిని సమర్పించండి, హుండీలో వేసేయండి. ముఖ్యంగా మంత్రం ఒకసారి చదివి వినిపిస్తారు? తప్పకుండా. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం సదా స్మరామి. ఇది ఈ మంత్రం అన్నమాట. 1008 సార్లు. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం సదా స్మరామి.
ఇది శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రము. ఎస్. తప్పకుండా స్వామి ఐశ్వర్యాన్ని ఇస్తారు నమ్మకంతో చేస్తే. సో ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలంటారు? 1008 సార్లు జపించడం కాదండి, వ్రాయాలి. అదే రాయాలి చెప్పాను. 1008 సార్లు. జపించడం ఇంకా కాదు, చదవడానికి లేదు. కాదు రాస్తే ఎక్కువ ఫలితం అని చెప్పాను. ఓకే. అందుకే మీరు ఒక శనివారం పూర్తి చేస్తారా, మ్మ్. 4 శనివారాల వరకు వ్రాస్తారా? మ్మ్. ఒకవేళ ఈ శనివారం 250 సార్లు రాస్తే వచ్చే శనివారం 250 సార్లు, అలా ఒక 4 శనివారాల్లో పూర్తయ్యేలా చూసుకోండి. ఓకే. స్వామికి యాలకుల దండని వేయండి, ఆవునేతి దీపం వెలిగించండి. చెప్పాను కదండి, కలశ దీపం చివరాఖరికి పేపర్స్ ఎక్కడ పెట్టాలంటారు? స్వామి పటం దగ్గరే పెట్టాలి. తర్వాత కంటిన్యూగా అలానే ఉండాలంటారా? అలా పెట్టేసి తర్వాత తీసేయచ్చు, మీ కోరిక నెరవేరిపోద్ది కదండి, ఐశ్వర్యం ఇస్తారు కదా స్వామి. స్వామి దగ్గర పెట్టాలి. సో ఫలితాన్ని ఎన్ని రోజులలో చూడొచ్చు అంటారు మేడం? ఒకవేళ 4 మీరు చేసే ఏదైనా ముఖేష్ గారు, మీరు భక్తితో చేయకుండా ఇలా చేస్తే రాదు. మీ భక్తి ఎంత ఉంటే రిజల్ట్ అంత తొందరగా వస్తుంది. ఎస్. అవును. కొంతమందికి వారంలోనే వస్తుంది, అవును. చేసిన రోజే కొంతమందికి వస్తుంది రిజల్ట్, అవును. కొంతమందికి నెలలు పట్టొచ్చు. నేను మాత్రం 4 వారాల్లో పూర్తి చేయండి అని చెప్తున్నాను. ఎస్. థ్యాంక్ యూ మేడం. ఐశ్వర్యం కోసం ఏం చేయాలి అనేది చాలా చక్కగా చెప్పున్నారు. ఐశ్వర్య ప్రదాత కలియుగ వెంకటేశ్వర స్వామి, ఆ స్వామి వారికి సంబంధించినటువంటి మంత్రాన్ని 1008 సార్లు రాసినట్టయితే ఖచ్చితంగా 4 వారాల లోపే మనం కోరిక తీర్చుకునే అవకాశం ఉందని చాలా చక్కగా చెప్పున్నారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అండి.